నమస్తే అండి. నేను రత్నపిల్ల. దేశ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యతగా చూసిన మోడీ గారు, ఈరోజు నిర్ణయం అందరూ స్వాగతిస్తున్నారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని. కానీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు గదా! దాని గురించి చూస్తే, విద్యార్థుల భవిష్యత్తు గురించి మీరు మాట్లాడడం చూస్తుంటే మాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ధర్మేందర్ గారు పేపర్ లీక్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. ప్రజల ప్రయోజనాల గురించి కావచ్చు, అలాగే విద్యార్థుల భవిష్యత్తు గురించో ఆయన ఒక బాధ్యత తీసుకున్నారు. అలాగే రాజీనామా చేశారు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు గదా! మరి సబితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే గదా! ఇంటర్మీడియేట్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయి. మూల్యాంకనంలో మార్కుల అవకతవకల వల్లే గదా! చాలామంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు, నష్టపోయారు. ఆ సమయంలో మీరు ప్రభుత్వం నుంచి ఏం చేశారు? మీరు ఏ విధమైన బాధ్యతని ఆ రోజు వహించారు? గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2 నిర్వహణలో జరిగిన అవకతవకలు కూడా ఉన్నాయి గదా! పేపర్ లీక్ ఆరోపణలున్నాయి గదా! మీరు ఆ రోజు మాట్లాడలేదు గదా! ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు. అప్పుడెందుకు మాట్లాడలేదు? ఈరోజు విద్యార్థుల పక్షాన నిలబడుతున్నాము అని చెప్పే ముందు, మీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు చేసిన న్యాయం, వాళ్ళకి జరిగిన అన్యాయం అది కూడా మీరు సమాధానం చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ప్రతిపక్షంలోకొచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతున్నారు. సో, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, విద్యార్థుల భవిష్యత్తు మీకు ముఖ్యమే అయితే, ముందుగా మీ హయాంలో జరిగింది కూడా ఒప్పుకొని, ఈరోజు ధైర్యంగా మీరు మాట్లాడుంటే బావుండేది.